దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని, రాష్ట్ర పన్నుల వాటా తప్ప కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చింది ఏముందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తరాది రాష్ట్రాలకు పన్నుల వాటా కంటే 2-3 రెట్లు అధిక నిధులిస్తూ దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోంది అన్నారు రేవంత్. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటకకి ₹1 కేంద్రానికి పన్ను చెల్లిస్తే 16 పైసలు తిరిగి మనకు పథకాల రూపంలో వస్తున్నాయి. తమిళనాడు ₹1 చెల్లిస్తే తమిళనాడుకు 26 పైసలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి 42 పైసలు వస్తున్నాయి ₹1కి. కేరళ రాష్ట్రానికి 49 పైసలు వస్తున్నాయి అని చెప్పి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఈ రకమైన వివక్ష ప్లానింగ్ కమిషన్ అంచనాలు లెక్కలు వేయడంలోనే లోపభూయిష్టంగా ఉండి దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ తీరని అన్యాయం చేస్తుంది. మనకు రావాల్సిన నిధులు మన వాటా సక్రమంగా దక్కడం లేదు అని చెప్పి అధికారిక లెక్కలు చెప్పారు. బీహార్ రాష్ట్రం ₹1 పన్ను చెల్లిస్తే బీహార్కు ₹6.06 కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. మధ్యప్రదేశ్కి ₹1 మధ్యప్రదేశ్ ప్రజలు పన్ను చెల్లిస్తే ₹2.09 మధ్యప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. అదే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంది అని అంటే ₹1 ఉత్తరప్రదేశ్ కేంద్రానికి చెల్లిస్తే ₹2.03 ఈరోజు ఉత్తరప్రదేశ్కి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.